శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జనవరి నెల మొత్తం కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో పెద్దగా శ్రమ పడకుండానే విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు పొందగలుగుతారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే అక్కడ బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కాబట్టి చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలను నమోదు చేయగలుగుతారు. అలాగే ఆదాయం చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కుంభరాశి వాళ్ళకి జనవరి నెలలో అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగే గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. పాత మిత్రుల వల్ల మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతానపరంగా కూడా మంచి అనుకూలత పొందుతారు. కుంభరాశి వాళ్ళ సంతానం జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి జనవరి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన సౌఖ్యం అనేది కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. కొత్తగా పెళ్ళైన కుంభరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న కుంభరాశి వాళ్ళు వాళ్ళ సక్సెస్ చూసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఊహించని సమస్యలన్నీ కూడా తొలగిపోయి అన్ని సమస్యలు మబ్బులు వీడిపోయి మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఖర్చులు అనేవి అదుపులో పెట్టుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, అలసట, వీటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం లభిస్తుంది. అలాగే స్త్రీల విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా ఎవరైనా స్త్రీలతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి పురుషులైనా, కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి వాళ్ళ బంధువులందరూ కూడా సహకరిస్తారు. బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా చాలా వరకు కార్యక్రమాలన్నింటిలో లాభాలు పొందుతూ ఉంటారు. విశేషమైన ధనలాభం వచ్చినప్పటికీ ఒక్కొక్కసారి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉండాలి. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతారు. దైవబలం అనేది జనవరి నెలలో కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. దైవబలం వల్ల అనుకున్న కార్యక్రమాలు ఇంకా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళు ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించినా సరే జనవరి నెలలో ఆ కొత్త కార్యక్రమంలో ఊహించిన దానికంటే ఎక్కువగా అద్భుతమైన విజయాలు నమోదు చేయగలుగుతారు. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి జనవరి నెలలో బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. కేవలం ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి. అలాగే ప్రత్యేకమైన స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా గొడవలు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి జనవరి నెలలో అనుకూలించే తేదీలు 5, 6, 7, 14, 15, 16, 21, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి రాని తేదీలు 1, 2, 3, 10, 11, 12, 19, 24, 28, 29, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కుంభరాశి వాళ్ళు జనవరి నెల మొత్తం ఇంకా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి రావాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రోజు కుంభరాశి వాళ్ళు ఉదయం నిద్రలేచి స్నానం చేశాక ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చదువుకున్నట్లయితే
ఇంకా అద్భుతంగా జనవరి నెలలో విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్త్రీలతో అప్పుడప్పుడు వచ్చేటటువంటి విరోధాల నుంచి కూడా బయటపడవచ్చు. వెంకటేశ్వర స్వామిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళు జనవరి నెలలో పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే జనవరి నెల ఫలితాలు కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలనే ఇస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిత్య జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా చాలామందికి ధనం సంపాదించే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం సులభంగా సంపాదించాలంటే, సంపాదించిన ధనం ఎక్కువ నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, వృధా ఖర్చుల నుంచి బయటపడి సంపాదన బాగా కూడబెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవాలి. ప్రధానంగా ఒక ఇంట్లో సభ్యులకి సంపద నిలబడాలంటే ఆ ఇంటికి రావి ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో సభ్యులకి సంపద నిలబెట్టే శక్తి రావి ఆకుల తోరణానికి ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొక 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అట్లా 8 సార్లు చేయాలి. ఒక పెద్ద దారం తీసుకొని లేదా ఒక పెద్ద తాడు తీసుకొని 3 చొప్పున రావి ఆకులు ముడి వేస్తూ 8 చోట్ల ఆ రావి ఆకులు ఉంచాలి. అంటే మొత్తం ఆ తాడుకి 8 × 3 24 రావి ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చోట 3 రావి ఆకులు ఒక గ్రూప్ లాగా ఉండే విధంగా 8 చోట్ల ఏర్పాటు చేయాలి. ఆ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. దీన్నే రావి ఆకుల తోరణం అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి గురువారం కట్టండి. మళ్ళీ వచ్చే బుధవారం దాన్ని తీసివేసి మళ్ళీ గురువారం కొత్తగా కట్టండి. ఇలా కనీసం 3 గురువారాలు రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టినట్లయితే ఇంట్లో సభ్యులకి సంపాదన మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే అందరూ కూడా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలంటే రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. రావి ఆకుల తోరణం కట్టడంతో పాటుగా రావి ఆకుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారం కూడా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర రాలిపడిన రావి ఆకు తీసుకోండి. ఆ రాలిపడిన రావి ఆకు ఇంటికి తెచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆధునిక కాలంలో గంగాజలం అన్ని చోట్ల లభిస్తోంది. గంగాజలంతో శుద్ధి చేస్తే మంచిది. గంగాజలం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మంచినీళ్లతో ఆ రావి ఆకుని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు తీసుకోండి. కొంచెం ఆ పెరుగులో పసుపు కలపండి. పెరుగులో పసుపు కలిపిన తర్వాత మీ ఉంగరపు వేలు పెరుగులో ముంచి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. అలా రాసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకును చెట్టు దగ్గర వేసుకొని మళ్ళీ కొత్త రావి ఆకు రాలిపడింది తెచ్చుకొని ఇలానే చేయాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం సంపాదించిన ధనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏం చేయాలంటే పెరుగులో పసుపు కాకుండా సింధూరం కొద్దిగా కలపండి. పెరుగులో సింధూరం కొద్దిగా కలిపి ఉంగరపు వేలు ముంచి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ రావి ఆకు దగ్గర ఉంచుకోండి. శనివారం చేయాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ శనివారం మీ దగ్గర ఉన్న ఆకు చెట్టు మొదట్లో వేసి చెట్టు దగ్గర రాలిపడిన కొత్త ఆకు తీసుకొని ఇలా చేయాలి. కాబట్టి పెరుగులో కొద్దిగా పసుపు కానీ పెరుగులో కొద్దిగా సింధూరం కానీ కలిపి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ ఆకు దగ్గర పెట్టుకుంటే సంపాదించిన ధనం నిలబడుతుంది. రావలసిన ధనం కూడా సకాలంలో చేతికి వస్తుంది. కాబట్టి రావి ఆకుల తోరణాన్ని కట్టేటటువంటి విధి విధానం పాటించడం, రావి ఆకుకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటం ద్వారా ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ధన మార్గాలు తెరుచుకుంటాయి. సంపాదన బాగుంటుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, అలాగే 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల మార్పును బట్టి ఆ గ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పొందటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవటం కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.